Praise the Lord. Praise the Lord. We thank you for taking time and viewing this broadcast online, and also thank you for those who could join us personally in the house of God. ఈ సమయంలో ఈ వాక్యమును ఈ కూడికలో పాల్పొందడానికి సమయం తీసుకుని ఆన్లైన్లో గమనిస్తున్నటువంటి వారికి మరియు సమయమును తీసుకొని దేవుని మందిరంలోనికి వచ్చినటువంటి వారందరికీ కూడా ప్రభువు నామమున శుభములు తెలియజేస్తున్నాం. May we turn our Bibles this evening to Matthew chapter 4. ఈ సాయంకాల సమయంలో యోహాను మత్తయి సువార్త 4వ అధ్యాయానికి మన బైబిల్ని తీద్దామండి. Turn our Bibles to Matthew chapter 4. మత్తయి సువార్త 4వ అధ్యాయము. And we'll read the first 4 verses responsively. మొదటి 4 వచనాలను మార్చి చదువుకుందాం. Matthew chapter 4 verses 1 to 4 responsively. మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి 4 వచనాలను మార్చి చదువుకుందాం. అప్పుడు యేసు అపవాది చేత శోధించబట్టుకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 2వ వచనం, 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలు ఆజ్ఞాపించమనెను. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడినదని నిన్ను. We will also read one more verse. ఇంకో వచనాన్ని కూడా చదువుకుందాం. Hebrews chapter 4. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. Hebrews chapter 4. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. And we will read verse 15 and 16. 15-16 వచనాలు. Hebrews chapter 4 verses 15 and 16. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనము మరియు 16వ వచనము చదువుకుందాము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయంలో మనవలే శోధింపబడెను. ఆయన పాపములు లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనముద్దకు చేరుదము. As many of you have been following and also know that we've been doing a series on the temptation. కనుక మీరు గమనిస్తూ ఉన్నట్లుగా మనము శోధనలు అనేటటువంటి అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. And we have titled it Temptation, a very present reality. శోధనలు వాస్తవమైనవి ప్రస్తుత దినాల్లో అనే శీర్షిక దానికి ఇచ్చాం. So before we go forward in the ministry of the word, may we look to the Lord for help. దేవుని వాక్యము మనము వినక ముందు దేవుని యొక్క సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. Our heavenly Father and our holy God, మా పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, in the precious name of your Son and our Lord and Savior Jesus Christ, మీ ప్రియ కుమారుడు మరియు మా అమూల్యమైన మా రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క నామములో and also appropriating his holy blood upon us, we come into your presence. ఆయన పరిశుద్ధ రక్తమును మా స్వంతం చేసుకొంచు మీ పరిశుద్ధ సన్నిధానంలోకి వస్తుంటున్నాం. We are yours because of him. ప్రభువా, ఆయనను బట్టి మేము మీ వారమైంటున్నాం. We are yours because of the blood that is shed for the redemption of our lives. మా ప్రాణముల యొక్క విమోచన కొరకు చిందించబడిన రక్తమును బట్టి ప్రభువా మేము మీ సొత్తై ఉంటున్నాం. Oh God, we bless your glorious name for this great work of salvation that you have wrought in our lives. మా జీవితంలో ప్రభువా మీరు జరిగించిన ఈ గొప్ప రక్షణ కార్యమును బట్టి మిమ్మల్ని స్తుతించి గణపరచుచున్నాము. We are not worthy. We are just not worthy of this great gift of salvation. దేవా, ఈ గొప్ప రక్షణ వరమునకు మేమేమాత్రం కూడా యోగ్యులము కామని ఒప్పుకొంచుచున్నాం. But not only salvation, O Lord, we are so grateful to you for working so hard for our progress in our Christian life and also for our sanctification. దేవా, మా ఆత్మీయ జీవితంలో మా ఎదుగుదల కొరకై మరియు మమ్మల్ని పరిశుద్ధపరిచే ప్రక్రియలో మా ప్రభువా మీరు జరిగిస్తున్నటువంటి మీ కార్యం కొరకై ప్రభువా మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. Thank you for your Son, Lord Jesus Christ, who is the greatest and the perfect example for us as to how we can lead an overcoming life even in this very perilous and wicked world. మా ప్రభువా ఈ దుష్ట లోకము, మా ప్రభువా నాశనకరమైన లోకములో మేము ఎలాగో విజయవంతమైనటువంటి జయించే జీవితము జీవించడానికి మా ప్రభువా మీ ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారు పరిపూర్ణమైన సంపూర్ణమైనటువంటి మాదిరి అయినందు కొరకై
దేవా మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం. What a great God you are. దేవా మీరు ఎంత గొప్ప దేవుడు వింటున్నారు. What a great Savior we have. ప్రభువా యేసు గొప్ప రక్షకుని మా ప్రభువా మేము కలిగి ఉంటున్నాం. We've come into your presence. దేవా మీ సన్నిధానంలోకి వస్తుంటున్నాం. We are seated at your feet. మీ పాద సన్నిధిలో కూర్చున్నాం. Our eyes are lifted upon you. దేవా మా కనులు మీ వైపు ఎత్తి ఉంటున్నాం. Oh Lord, please speak. దేవా తండ్రి మాతో మాట్లాడండి. So that there may be a deep work that is wrought in our lives even today. అట్లు మా తండ్రి ఈ దినమున మీ లోతైనటువంటి కార్యము మా జీవితంలో జరుగును గాక. And in and through that work, your name will be glorified in heaven. అట్లు మీ కార్యం ద్వారాగా పరలోకములో మీ నామము మహింపరచబడును గాక. Deliver us from all distractions. ప్రభువా ప్రతి విధమైనటువంటి కలవరం నుండి మమ్మల్ని తప్పించండి. Deliver us from all anxiety. ప్రభువా ప్రతి విధమైనటువంటి మా ప్రభు అనానుకూలతలు కలవరం నుండి మమ్మల్ని తప్పించండి. Speak to me, speak to us through your word. దేవా నాతో మాతో మీ యొక్క వాక్యం ద్వారా మీరు మాట్లాడండి. Where can we go? For you alone have the words of eternal life. దేవా మేము ఎక్కడికి వెళ్ళగలము? నిత్య జీవపు మాటలు గల దేవుడు నీ ఒక్కనివే. Therefore, committing ourselves to your care, we pray this prayer with thanksgiving in Lord Jesus Christ's precious name. కనుక మమ్మల్ని మేము మీ చేతికి అప్పగించుకొంచు మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామములో వేడుకొని ప్రార్థించున్నాం మా తండ్రి. Amen. ఆమేన్. We are running a bit late today. కొంచెం ఆలస్యంగా మనం ఉంటున్నాం ఈ దినాన. We will try to catch up with time. సమయమును మనం ఆదా చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. So please be attentive. కనుక దయచేసి మీరు శ్రద్ధగా ఆలకించండి. We may try to go a bit fast కొంచెం త్వరగా వెళ్తాం ముందుకు. because we have to deal with one topic at least today. కనుక ఒక్క అంశమైన ఈ దినాన మనము ముగించుకోవాలి. We've been dealing with a very critical and a practical topic of temptations over the last few weeks. ఎంతో క్లిష్టమైనటువంటి ఎంతో ఆచరణాత్మకమైనటువంటి అంశము శోధనలు అనే అంశాన్ని మనం గత కొన్ని వారాల నుండి ధ్యానిస్తూ ఉంటున్నాం. For your own understanding and easiness, we also defined what temptation is all about. కనుక మీ గ్రహింపు కొరకై అర్థం చేసుకోవడానికి కొరకై ఈ శోధన అనే మాటకు అర్థం ఏంటో కూడా దాని నిర్వచనాన్ని మనం చూసాం. We also spoke about how smart and subtle the enemy is in terms of attacking God's children through and with these temptations. కనుక తన శోధన ద్వారాగా దేవుని ప్రజలను శోధకుడు ఎలాగో శోధిస్తాడో, వాడు ఎంత కుయుక్తిపరుడైంచున్నాడో, ఎంత చలాకీ కలిగినటువంటి వాడైంచున్నాడో కూడా మన గత వారాల్లో చూసాం. We define temptation as a bait that the enemy uses to deviate us from the will of God and also from the word of God. దేవుని వాక్యం నుండి దేవుని చిత్తం నుండి మనల్ని దూరము చేయడానికి సాతాను ఉపయోగించేటటువంటి కుతంత్రము పన్నాగమే శోధన అని మనం పైన వారము దీని గురించినటువంటి నిర్వచనాన్ని మనం చూసాం. And there is no man, how great and how grown he or she is, each one of us is not exempt from being tempted. ఎంత గొప్పవాడైనా, ఎంత ఎదిగిన వాడైనా, ఎంత గనుడైనా ఈ శోధనలకు అతడు శోధనలు రాకుండా ఉండలేడు అనేటటువంటి వ్యక్తి ఎవరు కూడా లేరు. Even the finest of people of God who were not sensitive to temptation have failed. కనుక ఎంతో శ్రేష్టమైనటువంటి దైవజనులు, దేవుని దాసులు వారు కూడా ఈ శోధనలో వారు పడిపోయించున్నారు. But people who are not that great, who are not that famous, but because they were sensitive about this important matter, they were victorious in their Christian living. అయితే అంత ప్రఖ్యాతిగాంచినటువంటి అంత గొప్పవారు కానటువంటి వారు పాపం విషయమై, ఈ శోధనల విషయమై సున్నితమైనటువంటి మనస్తత్వాన్ని కలిగినటువంటి కారణాన్ని బట్టి వారు శోధనలను జయించగలిగించున్నారు. And for the last 3 weeks we kind of laid a very strong foundation about the dimensions and the aspects of temptation. కనుక గత కొన్ని వారాలను మనము ఈ శోధన యొక్క కోణములు మరియు వాటి గురించినటువంటి ఎంతో లోతైనటువంటి బలమైన పునాదిని మనము వేసుకుని ఉంటున్నాం. The first week we dealt about the problem of persona or personality. కనుక వ్యక్తిత్వం యొక్క సమస్య అనే విషయాన్ని మొదటి వారంలో మనం ధ్యానించాం. How the enemy can use our own skills, our own strengths, our own talents to fail us and make us victims. కనుక మనం తప్పిపోయినట్లుగా శత్రువు మన యొక్క సొంత తలాంతులను, మన సామర్థ్యములను, మన శక్తియుక్తులను వాడు ఎలాగూ ఉపయోగిస్తాడో ఆ విషయాన్ని మనం ధ్యానించాం. Secondly, we dealt about the problem of pleasure. రెండోదిగా సుఖము విలాసం యొక్క సమస్యను మనం ధ్యానించాం. This is an area where the enemy kind of draws you to certain aspects when you are not ready, but telling you that you are ready. కనుక శత్రువు
నువ్వు కొన్ని విషయాల్లో ఎక్కడైతే నువ్వు సిద్ధపాటు లేకుండా ఉన్నావో ఆ విషయాల్లో వాడు నిన్ను ఈడ్చుకొని నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నావని భ్రమ కలిగించి ఈడ్చుకొని నిన్ను పడగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తాడు. He wants to award you with certain stuff in a very untimely manner, telling you that it is very timely, it is needed as of now. కనుక వాడు కొన్ని వస్తువులు నీకు ఇచ్చి కొన్ని విషయాలు నీకు ఇచ్చి ఇది సరి అయినటువంటి సమయమే అని చెప్పి అలాగ భ్రమపరుస్తాడు. కానీ నీవు వాటికి ఇంకా సరి అయినటువంటి సమయానికి నువ్వు రాకుండా ఉంటున్నావు. We also spoke about one more aspect where he makes the unwanted stuff as the needs of your lives and presents before you. కనుక ఇంకో విషయాన్ని కూడా మనం చూసాము. అవసరం లేని విషయాలను అవసరమైనవిగా అత్యవసరమైనవిగా వాడు మన దృష్టికి తీసుకుని వచ్చి అలాగ మభ్యపరిచి మనల్ని శోధనలో పడగొడతాడు. He tempts you in your unreadiness. నీవు సిద్ధపాటు లేని దాన్ని బట్టి వాడు శోధిస్తాడు. He tempts you with untimeliness. అంతేకాకుండా సమయము కాని సమయమును బట్టి వాడు శోధిస్తాడు. He tempts you with unwantedness. అంతేకాకుండా అవసరం లేనివి అవసరమైనట్లుగా మభ్యపరిచి శోధిస్తాడు. Last week పోయిన వారము we dealt about the problem of persistence. పట్టుదల కలిగి ఉండడము అనేటటువంటి విషయాన్ని ధ్యానించాం. How enemy is persistent to throw you down, succumb you to certain temptations and make you victim. కనుక శత్రువు ఎలాగో వాడు పట్టువదలక వాడు మనల్ని శోధిస్తూ మనము పడిపోయేటట్లుగా మనము జారిపోయేటట్లుగా వాడు పన్నాగం కలిగి ఉంటాడో ఆ విషయాన్ని మనం చూసాం. We pretty well knows the vulnerable area, the weak areas of your life. కనుక మన జీవితంలో ఏ విషయాల్లో మనము పడిపోయే ఆస్కారం కలిగి ఉంటున్నాము, బలహీనమై ఉంటున్నాము అన్న విషయాలు వాడు బహుగా ఎరిగి ఉంటున్నాడు. And for most of the young people, enemy doesn't even sweat a bit to throw them down in this vulnerable area. అయితే ఈ బలహీనమైనటువంటి విషయాల్లో ఈ బలహీనమైనటువంటి సందర్భాల్లో శత్రువు మన యవనస్తులను పడగొట్టడానికి వాడికి ఎక్కువ కష్టపడము చెమటోర్చడం అక్కర్లేదు. So therefore we laid a 3-dimensional foundation before we step into the important topic today. కనుక ఈ దినం యొక్క ప్రాముఖ్యమైనటువంటి అంశంలోనికి వెళ్ళక ముందు ఈ మూడింతల పునాదిని మనం వేసి ఉంటున్నాం. We read a very very famous well known passage from Matthew chapter 4. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఎంతో పరిచయమైనటువంటి ఆ వాక్య భాగమును మనం చదివి We ఉంటున్నాం. told you that no one is exempt from enemy's temptation. ఇంత ముందే మనం తెలుసుకున్నాము శోధనలు అందరికీ సంభవిస్తాయి, దానికి ఎవరికి మినహాయింపు లేదు అని. And the adversary did not even leave Christ, the Son of God, who became the Son of Man for the salvation of many. మా అనేకుల యొక్క రక్షణార్థమై దేవుని కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారు మనుష్య కుమారుడుగా వచ్చినటువంటి ఆ యేసు ప్రభువారిని సైతము శోధించడానికి అపవాది వెనుకంజ వేయలేదు. So today's topic is, కనుక ఈ దినము మన అంశం ఏంటంటే it is the problem of power, ఇది శక్తి యొక్క సమస్య, or it is the problem of personal power, personal potential. వ్యక్తిగత సామర్థ్యము వ్యక్తిగత శక్తియుక్తుల గురించినటువంటి సమస్య. And we will learn as to how Christ himself was attacked, but how he overcame by the Spirit of God, by the Word of God. కనుక దేవుని ఆత్మ ద్వారాగా దేవుని వాక్యం ద్వారాగా క్రీస్తు యేసు ప్రభువారు తాను శోధించబడినటువంటి సమయంలో ఎలాగో జయించగలిగి ఉంటున్నాడో ఆ విషయాన్ని మనం ధ్యానిద్దాం. Chapter 3 of Matthew ends at a very high point of Christ's life on this earth. మత్తయి సువార్త 3వ అధ్యాయము యేసు క్రీస్తు ప్రభువారి జీవితంలో ఒక ఉన్నత విషయము, ఒక ఉన్నత సందర్భము, ఉన్నత అంశము మీద ఈ 3వ అధ్యాయం ముగించబడింది. He was around 30 years old. ఆ సమయంలో ప్రభు వయస్సు 30 సంవత్సరాలు. He begins his mission on earth. ఆయన తన పరిచర్యను ఈ లోకంలో ఆయన ఆరంభించాడు. He walks to the river Jordan. యోర్దాను నది దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాడు. When the great John the Baptist was baptizing people for the repentance. కనుక పశ్చాత్తాపము మారు మనసు కొరకైనటువంటి బాప్తిస్మము ఇచ్చి యోహాను అనేకులకు ఇస్తా ఉన్నాడు. And he asked John the Baptist to baptize him. నాకు కూడా బాప్తిస్మము ఇమ్ము అని ప్రభు బాప్తిస్మము ఇచ్చి యోహాను అడిగాడు. And John the Baptist, knowing who Christ was very hesitant, reluctant to baptize Lord Jesus Christ. యేసు ప్రభువారు ఎవరై ఉన్నారో అన్నటువంటి సంగతిని యోహాను ఎరిగిన వాడై ఆయనకు బాప్తిస్మం ఇచ్చడానికి అతడు సంకోచిస్తూ వచ్చాడు. John the Baptist, the greatest of the prophets, said, "Behold the Lamb of God who takes away the sin of this earth, of the world." బాప్తిస్మం ఇచ్చి యోహాను ప్రవక్తలందరిలో గొప్పవాడు. ఆయన అన్నాడు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. He knew that he was the Messiah. ఆయన ఈయన మెస్సయ అన్నటువంటి సంగతిని యోహాను ఎరిగి ఉన్నాడు. So therefore he was reluctant to baptize the Messiah. ఆ కారణాన్ని బట్టి మెస్సయను రక్షకునికి
బాప్తిస్మ ఇవ్వడానికి అతడు వెనుకంజ వేస్తా But ఉన్నాడు. Jesus insisted. అయితే యేసు ప్రభువారు ఆయన్ను బాప్తిస్మ ఇవ్వని ఆయన్ను ఒత్తిడి చేశాడు. He said, by baptizing me, that they'll be fulfilling the law. అట్లు ధర్మశాస్త్రమును నెరవేర్చుట కొరకై ఈలాగు చేయము అని ప్రభు సెలవిచ్చాడు. More than that, దానికంటే ఎక్కువగా through baptism, బాప్తిస్మ ద్వారా Christ identified himself with sinners. యేసు క్రీస్తు వారు తను తాను పాపులతో ఐక్యపరచుకొని ఉంటున్నాడు. Be very careful when we make this statement. కనుక ఈ మాట చెప్తున్నటువంటి సమయంలో జాగ్రత్తగా మీరు గమనించాలి. He is not a sinner, యేసు ప్రభువారు ఆయన పాపి కాదు, but for the mission that he came for, కనుక ఆయన ఏ ఉద్దేశము ఏ పని కొరకై వచ్చి ఉంటున్నాడో he ఆ పని కొరకై identified himself with sinners. ఆయన పాపులతో తను తాను ఐక్యపరచుకొని ఉంటున్నాడు. 2 Corinthians కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 5:21 speaks about that. 5వ అధ్యాయము 21వ వచనం ఆ మాట ఉంటుంది. Secondly, రెండోది through baptism, బాప్తిసం ద్వారా Christ Jesus was talking about or expressing about the significance of his death, burial and resurrection. యేసు ప్రభువారు తన మరణ భూస్థాపన పునరుద్ధానం యొక్క ప్రాముఖ్యతను ప్రభు తెలియజేస్తూ వచ్చాడు. Finally, చివరిదిగా when he was out of the waters, ప్రభు నీళ్ళ నుండి బయటికి వచ్చిన తర్వాత we see the unity of the Trinity in that particular phase of life. ఆ గడియలో ఆ సమయంలో దైవత్వం యొక్క త్రిత్వం యొక్క ఐక్యతను మనము చూడగలుగుతాం. God the Father said, తండ్రి అయిన దేవుడు అన్నాడు, behold in whom I am well pleased. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించినానని పరలోకపు తండ్రి యొక్క స్వరం వినము The చూస్తాం. Spirit of God acknowledged the same thing by descending like a dove. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయానికి ఏకీభవిస్తూ ఆయన పావుర రూపంలో ప్రభు మీద ఆయన దిగి So ఉంటున్నాడు. this was the high point of Christ's mission on earth. ఇది యేసు ప్రభువారి యొక్క జీవితంలో ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి సమయంలో తన జీవితంలో ఇది ఒక ఉన్నతమైనటువంటి అనుభవంతో కూడిన విషయము. Why? ఎందుకని The Father himself said, తండ్రి తానే సాక్ష్యం ఇచ్చాడు. this is my beloved son in whom I am well pleased. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించినాను. And the son was embarking on a mission. ఆ కుమారుడు ఒక పని మీద ఆయన పూనుకుంటా And ఉన్నాడు. the Spirit of God acknowledged it by descending like a dove. పరిశుద్ధాత్మ దేవుడు ఆ పనిని ఏకీభవిస్తూ ఆ పావురం రూపంలో ప్రభు మీద ఆయన దిగి ఉంటున్నాడు. That is just the background. అది వెనుకున్నటువంటి చరిత్ర. Now we'll get into the core of the message. అయితే ఈ వర్తమానం యొక్క మూలమైనటువంటి భాగంలోనికి మనం వద్దాం. Soon after that, ఇది ఈ కార్యము సంభవించిన వెంటనే the Spirit of God led Jesus Christ into the wilderness. ఆత్మ దేవుడు యేసు ప్రభువారిని అరణ్యంలోనికి కొనిపోయి ఉంటున్నాడు. Who led him? ఎవరు నడిపించారండి? Spirit of God led him. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కొనిపోయాడు. Mark అన్నాడు, Spirit of God compelled him or impelled him into the wilderness. ఆత్మ దేవుడు ఆయన్ను బలవంతము చేసుకుని అరణ్యములోనికి తీసుకుని వెళ్ళనని మార్కు రాశాడు. Why? ఎందుకని? He had to be tempted by the greatest adversary. కనుక అతి గొప్ప శత్రువైనటువంటి విరోధి ద్వారా ఆయన శోధించబడవలసి వచ్చింది. It was the test from God the Father. ఇది తండ్రి అయినటువంటి దేవుని నుండి వచ్చినటువంటి పరీక్ష. And it was a temptation from the adversary. అదే సమయంలో విరోధి అయినటువంటి శత్రు నుండి వచ్చినటువంటి శోధన. It is similar to how the sovereign God allowed the enemy to test Job and his body. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు యోబును ఎలాగో తన దేహం విషయంలో శోధించి ఉంటున్నాడో ఆ రీతిగానే ఉన్నది ఇది. And when Christ Jesus met the adversary, యేసు ప్రభువారు ఆ విరోధిని శత్రువును ఆయన ఎదుర్కొన్నప్పుడు, please understand, he was in his humanity. గమనించండి, ఆయన మానవ శరీరంలో ఉంటున్నాడు. He was not in his heavenly glory. గమనించండి, తన పరలోకపు మహిమలో ప్రభువు లేడు. He was a son of man in humanity in the wilderness and meeting the adversary. గమనించండి, మానవుడుగా శరీరధారిగా ఆయన మానవ స్వరూపంలో మనుష్య కుమారుడుగా అరణ్యములో శత్రువును అపవాదిని ఎదుర్కొంటా ఉన్నాడు. What does he mean?
What does it mean? దీని యొక్క అర్థం ఏంటి? He was just like us. అనగా ఆయన మన వంటి స్వభావం కలిగిన He వాడై was ఉన్నాడు. tempted at all points that you can imagine. మనము ఊహించగలిగిన అన్ని విషయాలలో ఆయన శోధింపబడి ఉంటున్నాడు. That is the reason ఆ కారణాన్ని బట్టి he empathizes with us. మనము శోధించబడినప్పుడు ఆయన మన విషయమై మనల్ని అర్థం చేసుకొని మన విషయమై జాలిపడి వాడై ఉంటున్నాడు. In his humanity, he went through every temptation that you and I are going through, will go through. కనుక ఆయన తన మానవ స్వభావంలో మానవ శరీర ఆకారము ధరించుకునేటువంటి సమయంలో నీవు నేను ఏ శోధనల గుండా వెళ్తామో ఆ శోధనలన్నిటి గుండా ప్రభువు వెళ్ళి ఉంటున్నాడు. That's why he empathizes with us. అందుకొరకే ఆయన మనల్ని అర్థం చేసుకుని వాడు. Yeah, he understands us. ఆయన మనల్ని మన స్వభావమును మన పరిస్థితులను ఆయన గ్రహించి వాడు. He knows the groans of our heart. మన హృదయం యొక్క రోదన బాధను ఆయన ఎరిగి ఉంటున్నాడు. That is the reason as a high priest he goes to the Father to intercede for us. ఆ కారణాన్ని బట్టి ప్రధాన యాజకుడిగా తండ్రి దగ్గరికి వెళ్ళి మన పక్షమున విజ్ఞాపన చేయవాడు ఉంటున్నాడు. So 40 days he was fasting and praying. 40 దినములు అతడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ వచ్చాడు. So Jesus Christ has a very high point in his mission on this earth. యేసు ప్రభువారు ఈ లోకపు తన యొక్క పని విషయంలో పరిచర్య విషయంలో ఒక ఉన్నత అనుభవంలోనికి వచ్చాడు. According to the plan of God and sovereignty of God, the Spirit of God leads him into the wilderness. దేవుని ప్రణాళిక ప్రకారము దేవుని సార్వభౌమాధికారం ప్రకారం ఆత్మదేవుడు ఆయన్ను అరణ్యంలోనికి నడిపించాడు. He has to fast and pray for 40 days. అక్కడ 40 రాత్రింపగళ్ళు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేయవలసి వచ్చింది. For what? దేని కొరకై? The enemy would come and tempt him. శత్రువు వచ్చి ఆయన్ను శోధించి దానికి. Enemy, the adversary, knows the scripture more than any one of us. గమనించండి, శత్రువు అయినటువంటి అపవాది మనందరికంటే కూడా ఆయన లేఖనాలను బహు అధికంగా ఎరిగి ఉంటున్నాడు. He is brilliant. ఎంతో మేధావి ఉంటున్నాడు. He is smart. ఎంతో తెలివైనటువంటి వాడు ఉంటున్నాడు. He is a zillion steps ahead of your mindset. గమనించండి, మన మేధస్సుతో చూసుకుంటే అతడు కోట్ల అడుగులు ఆయన మనకంటే ముందుంటున్నాడు. He did not send demons to Jesus Christ. యేసు ప్రభువు దగ్గరికి అపవిత్రాత్మలను పంపలేదు. He himself arrived at that point. యేసు ప్రభు దగ్గరికి ఆయన శోధించడానికి సాతాను సాక్షాత్తు తానే వచ్చి ఉంటున్నాడు. Listen carefully. జాగ్రత్త వినండి. Satan knew what he was doing. సాతాను ఆయన ఏం చేస్తున్నాడో ఎరిగి ఉంటున్నాడు. Satan knew what he was saying. ఆయన ఏం చెప్తున్నాడో సాతాను ఎరిగి ఉంటున్నాడు. ఒకటి, he was convinced about God's or Christ's humanity. క్రీస్తు ప్రభు యొక్క మానవత్వం గురించి అతడు ఒప్పింపబడి ఉంటున్నాడు సాతాను. Secondly, రెండవది, he knew Christ was physically weak because he has not eaten for the last 40 days and 40 nights. 40 రాత్రింపగళ్ళు ఆయన ఏమీ భోజనము చేయలేదు, ఉపవాసం ఉన్న సంగతి, ఆయన బలహీనుడై ఉన్నటువంటి సంగతిని అపవాది ఎరిగి ఉంటున్నాడు. He knew that this was the area of vulnerability which we have learned last week in Christ's life. ఆ క్రీస్తు ప్రభు యొక్క జీవితంలో ఇది బలహీనమైనటువంటి విషయము అన్నటువంటి దానిని మనం పోయిన వారం చూసి ఉంటున్నాం. Knowing the humanity, ఆయన యొక్క మానవత్వాన్ని ఎరిగిన వాడై, knowing the vulnerability at this point in time, అదే సమయంలో ఆయన యొక్క బలహీనమైనటువంటి పరిస్థితిని ఎరిగిన వాడై, the tempter moves in. ఇంకా శోధకుడు ఆయన శోధించడానికి ముందుకొచ్చాడు. The tempter moved in the Garden of Eden. సాతాను శోధకుడు ఏదైనా తోటలో శోధించడానికి ముందుకొచ్చాడు. He was successful. ఆ శోధనలో శోధించబడిన వారిని శోధించడంలో అతడు గెలుపు పొందాడు. Now, అయితే ఇప్పుడు not the comfort of a garden. గమనించండి, తోట యొక్క సుఖవంతమైనటువంటి స్థలంలో కాదు కానీ he was moving in the cruelty of the wilderness and was attacking Christ. అరణ్యములో ఎడారిలో కఠినమైనటువంటి స్థలంలో యేసు క్రీస్తు వారిని శోధకుడు శోధిస్తా ఉన్నాడు. And he says, ఆయన ఏమన్నాడు? and look at his words now. చూడండి ఆయన మాటలు గమనించండి. And when the tempter came in, third verse, he said, if thou be the son of God. మూడవ వచనం గమనించండి. ఆ శోధకుడు ఆయన ఎదుకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే. If you are the son of God. నీవు దేవుని కుమారుడవైతే. He knew Christ was in humanity. క్రీస్తు ప్రభు మానవ శరీరము ధరించిన వాడై ఉన్నాడు అన్న సంగతిని ఎరిగి ఉంటున్నాడు. He could have said, వాడు ఇలాగనే వాడు అనగలడు, if you are the son of man. నువ్వు మనుష్య కుమారుడవైతే.
Because scripture says the Son of Man came to seek and to save that which was lost. ఎందుకంటే దేవుని వాక్యం ఉంటుంది మనుష్య కుమారుడు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి లోకంలోనికి వచ్చాను He did not say that. అలాగని లేదు. He said, if you are the Son of God. ఆయన అంటున్నాడు ఒకవేళ నీవు దేవుని కుమారుడవైతే. What does he want to do? ఏం చేయాలనుకుంటున్నాడు? He wants to remind Jesus about the glories of heaven that he is missing out at that point in time. ఆ సమయంలో పరలోకపు మహిమను పరలోకపు వైభవమును ఆయన ఎలాగో పోగొట్టుకుంటున్నాడు ఆ విషయాన్ని జ్ఞాపకం చేయాలని ప్రయత్నిస్తా ఉన్నాడు. He knew Christ was on God's greatest mission ever. దేవుని యొక్క గొప్ప అతి గొప్ప పనిలో క్రీస్తు ప్రభువారు ఉన్నారు అన్నటువంటి విషయమును జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. This was greater than God's creation. ఇది ఈ కార్యము దేవుని సృష్టి కార్యం కంటే కూడా గొప్పది. This was God's mission of redemption. ఇది దేవుని యొక్క విమోచన కార్యము. Knowing that, ఈ విషయాన్ని ఎరిగిన వాడు look at the way he's attacking the mind of Jesus Christ. చూడండి యేసు ప్రభువారి యొక్క మనస్సు మీద ఏ రీతిగా వాడు దాడి చేస్తా ఉన్నాడు. He knows he is the Son of God. ఆయన దేవుని కుమారుడు అన్న సంగతి ప్రభు బహుగా ఎరిగి ఉంటున్నాడు. He knows, Satan knows, he knows that he is the Son of Man. అంతేకాకుండా ఆయన మనుష్య కుమారుడు అనే సంగతిని ఎరిగి ఉంటున్నాడు. But instead of addressing him as a man, he's saying, if you are the Son of God, that means he's attaching Christ to the glory that he was missing at that point in time. కనుక ఆ సమయంలో ఏ మహిమనైతే ప్రభు విడిచిపెట్టాడో ఆ మహిమ విషయమై జ్ఞాపకం చేస్తూ దాని మీదనే దాడి చేస్తా ఉన్నాడు. Do you think they were new to each other? గమనించండి, సాతాను యేసు ప్రభువారు వారిద్దరు ఒకరికొకరు మొదటిసారి కలుసుకుంటున్నారు. No, they were not new to each other. వారు ఒకరికొకరు క్రొత్తవారేం కాదు. In the person of Godhead, where Christ was also there, this same Satan was kicked out of heaven thousands of years ago. కనుక కొన్ని వేల సంవత్సరాల క్రితము దైవత్వం యొక్క త్రిత్వంలో యేసు ప్రభువారు ఒక్కరై ఉంటూ ఆ సమయంలో సాతాను పరలోకం నుండి తరిమి కొట్టినటువంటి సమయంలో ప్రభు ఉన్నాడు. So Satan also has got a mission. సాతాను కూడా ఒక పని ఉంది. And for him this was one more great mission. వానికి ఇది ఇంకొక గొప్ప పని. He has not forgotten that being in the Godhead, Christ was one who kicked him out of heaven. దైవత్వంలో ఉన్నవాడే రెండవ వ్యక్తిగా పరలోకం నుండి తన్ను బయటికి నెట్టివేసినటువంటి వారిలో యేసు ప్రభువారు ఉన్నారన్న సంగతి వానికి తెలుసు. So he knows that there is a humanity aspect, vulnerability aspect now to attack Christ Jesus. కనుక ఇప్పుడు యేసు ప్రభువారు మానవ శరీర రూపంలో ఉంటున్నాడు, బలహీనుడిగా ఉంటున్నటువంటి విషయాన్ని ఎరిగిన వాడై ప్రభు మీద దాడి చేస్తా ఉన్నాడు. And he starts with, ఇక దేంతో ఆరంభించాడు? if thou be the Son of God. నీవు దేవుని కుమారుడవైతే. We will look into two words. ఇక్కడ రెండు మాటలు గమనిద్దాం. It is mentioned in our Bibles that it's if. అక్కడ ప్రశ్న చిహ్నము అయితే అనేటటువంటి మాట ఉన్నది. But some of the right translations also says, since you are the Son of God. కొన్ని తర్జుమాలు నీవు దేవుని కుమారుడైన కారణాన్ని బట్టి So అనే మాట there are ఉంది. two words that we'll dabble with. ఇప్పుడు ఈ రెండు కోణాల నుండి మనం గమనిద్దాం. He said, if you are the Son of God. నువ్వు దేవుని కుమారుడవైతే. Always, beloved, remember, he will seed a question in your mind about your position in Christ Jesus. గమనించండి, క్రీస్తు యేసు ప్రభువులో నీ స్థానం విషయమై అపవాది ఎల్లప్పుడూ ఒక ప్రశ్న చిహ్నాన్ని ఆయన ఉంచుతాడు. If he had the audacity to put this question to the second person of the Holy Trinity, what are you, what am I, that he will not pose a question to you and me. గమనించండి, దైవత్వంలో రెండవ వ్యక్తి అయినటువంటి యేసు క్రీస్తు వారికి ఇటువంటి రీతిగా ప్రశ్న అడిగినప్పుడు నిన్ను నన్ను వాడు అడగడు అనడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా? The first thing, the first move that the Satan will do is to seed a question with regards to your position in Christ Jesus. క్రీస్తు యేసు ప్రభువులో నీ యొక్క స్థానము ఏమైందో దానినే అనుమానిస్తూ దానినే ప్రశ్నించుతూ దాని మీద ప్రశ్న వేస్తాడు అపవాది. Basically he is questioning Christ's position in the Trinity itself. త్రిత్వములో క్రీస్తు ప్రభువు వారి యొక్క స్థానాన్నే వాడు ప్రశ్నిస్తా ఉన్నాడు. He did the same thing with Eve, right? అవ్వ విషయంలో కూడా అదే చేశాడు. What did he say? ఏం చేశాడండి? Genesis ఆది కాండము chapter 3, 3వ అధ్యాయము first verse. మొదటి వచనము. And he said unto the woman, yea, hath God said, ye shall not eat of every tree of the garden? మొదటి వచనంలో
అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లోని దేని ఫలమైన మీరు తినకూడదని దేవుడు చెప్పానా? He's a fantastic questioner. గమనించండి, వాడు చక్కగా ప్రశ్నలు వేసేవాడు. This Eve was so much mesmerized by the serpent that she couldn't even open her mouth and say, "How on earth are you talking?" ఇంకా హవ్వ ఈ సర్పమును చూసి ఎంతగా ఆమె ఆశ్చర్యపోయింది, మైమరిసిపోయిందంటే, ఆ పాము మాట్లాడుతుంటే నువ్వు పాము కదా, నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు అన్నటువంటి ఆ ఆలోచన కూడా తనకు రాలేదు. So this Satan is applying the same methodology with the creator God. అయితే సాతాను అదే పన్నాగాన్ని సృష్టికర్త అయినటువంటి దేవునితో కూడా ఉపయోగిస్తా ఉన్నాడు. He has not spared Christ himself. క్రీస్తును కూడా వదిలివేయలేదు శోధన విషయంలో. Why will he spare you and me? సాతాను క్రీస్తు ప్రభునే వదలనప్పుడు నిన్ను నన్ను ఎట్లా So వదులుతాడు? that is the if aspect. అది అయితే అనేటువంటిది We'll also look into the sins aspect. అయితే కాబట్టి అనే అంశాన్ని కూడా చూద్దాం. Since you are the son of God, నీవు దేవుని కుమారుడవి ఉన్న దేవుని కుమారుడవి ఉన్న కారణాన్ని బట్టి he's saying, ఆయన అంటున్నాడు, since you are the son of God, నువ్వు దేవుని కుమారుడవి ఉన్న కారణాన్ని బట్టి please convert these stones into bread. అయ్యా, ఈ రాళ్లను రొట్టెలుగా చేయు. You are hungry, నువ్వు ఆకలిగా ఉంటున్నావు, you are weak, నువ్వు బలహీనంగా you ఉంటున్నావు, need something for your mission, నువ్వు నీ పని చేయడానికి నీకు ఏదో ఒకటి అవసరమై ఉంది, you are the beginning of your ministry, పరిచర్యలో ఆరంభంలో ఉంటున్నావు, you are God. నువ్వు దేవునివి. Just don't go by that you are a son of man in humanity. కనుక దేవుని కుమారుడు అంటున్నావు, నువ్వు ఏదో మానవుడుగా ఒక మనుష్య కుమారుడుగా ఉన్నటువంటి అటు మార్గంలో నువ్వు వెళ్ళిపోవద్దు. So please convert this, కనుక వీటిని రొట్టెలుగా మార్చు, eat it, భుజించు, and you'll be fine. తర్వాత నువ్వు బాగుండు, You can go ahead. నువ్వు నీ పనిలో ముందుకు వెళ్ళవచ్చు. Why are you bothering about it? దీని గురించి నువ్వు ఎందుకు దిగులు పడుతున్నావు? Pity on yourself. నీ మీద నువ్వు జాలిపడు. You are enjoying the comfort on the bosom of the Father from eternity. నిత్యత్వం మొదలుకొని నీవు తండ్రి రొమ్మున సుఖమును ఎంతో క్షేమమును అనుభవిస్తూ వచ్చినావు. Does it make any sense for you to traverse through these dusty lands? ఈ దుమ్ముతో ధూళితో కూడినటువంటి ఈ లోకములో నువ్వు ఇలాగ సంచరించడం ఇది అవసరమా? You are the creator God. నువ్వు సృష్టికర్త అయినటువంటి దేవుడు. You are the word. నీవు సాక్షాత్తు దేవుని వాక్యమై ఉంటున్నావు. Why can't you convert this into bread? కనుక దీన్ని ఈ రాళ్ళను రొట్టెలుగా ఎందుకు చేయకూడదు? He said, ఆయన అంటున్నాడు, you as part of the Holy Trinity fed the children of Israel with manna for so many years. నువ్వు దేవుని దైవత్వంలో రెండవ వ్యక్తిగా ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు మన్నాతోను వారిని పోషింపజేశావు. Can't you just convert this bread and eat? కనుక ఈ రాళ్ళను రొట్టెలుగా నువ్వు చేసుకొని తినలేవా? Understand the logic and the reasoning of Satan. గమనించండి, సాతాను యొక్క ఆలోచన, వాని యొక్క పన్నాగాన్ని గమనించండి. His questions are great. ఆయన ప్రశ్నలు అవి చాలా గొప్పవి. His questions are logical. వాని ప్రశ్నలు ఎంతో తూచి ఉంటున్నాయి. And his questions always seem as if they are right. వాని ప్రశ్నలు అవి సరి అయినవిగానే కనిపిస్తాయి. You know what he's saying basically? వాస్తవానికి వాడు ఏమని చెప్తున్నాడు? You do not have to depend upon your father for every small thing on the face of this earth. అయ్యా, నువ్వు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి చిన్నదాని కొరకే నువ్వు తండ్రి మీద ఆధారపడనక్కర్లేదు. You have the power. నీకు శక్తి ఉన్నది. God has given you the power. దేవుడు నీకు ఆ శక్తి ఇచ్చాడు. Don't forget about your glory. నీ మహిమను మర్చిపోవద్దు. Do it. కనుక ఈ పని నువ్వు చేయి. If you feel it is right, go ahead with it. కనుక ఇది సరి అయితే దాన్ని చేసేయి. If you think that is appropriate, do it. ఇది ఆ సమయానికి సమంజసం అయితే ఆ పని చేసేయి. Don't even wait for God's direction and leading. God has given you common sense. Do it. కనుక దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క సమయం కొరకే నువ్వు వేచి ఉండనక్కర్లేదు. నీకు తెలివితేటలు ఉంటున్నాయి, నువ్వు చేసి పూనుకో ఆ పనికి. In today's world, ఈ లోకంలో that's what the gurus say. ఈ లోకపు గొప్పవారు అదే చెప్తారు. They say be yourself. కనుక నువ్వు ఎట్లున్నావో అట్లనే ఉండు. Have you heard this term? ఈ మాట విన్నారండి? Be yourself. నువ్వు ఎట్లున్నావో అలాగనే ఉండు. And look at the slogans, taglines of all the major brands on the earth. గమనించండి, పెద్ద పెద్ద కంపెనీల యొక్క ముఖ్య మాటలను గమనించండి. నైకీ అనే కంపెనీ, what do they say? వాళ్ళు ఏమంటారు? Just do it. చేసేసే, ఇంకా don't think.
ఆలోచించొద్దు. Just do it. ఇంకా ఆలోచించకుండా చేసేసేదాన్ని. You have Apple. యాపిల్ కంపెనీ. What is the slogan? దాని ముఖ్య మాట ఏంటి? Think differently. వేరేగా ఆలోచించు. You don't have to go by the standards of scripture or people, whatever it is. కనుక ప్రజలు దేవుని వాక్యము దాని ప్రకారంగా నువ్వు వెళ్ళనక్కర్లేదు. I respect those entrepreneurs and the owners for sure. ఆ కంపెనీలు వాటిని ఆరంభించినట్టు వారిని గౌరవిస్తున్నాను. But at the same time, look at the taglines. అయితే వారి కంపెనీల యొక్క శీర్షికను ఒకసారి గమనించండి. This is interesting. L'Oreal కంపెనీ. Because you are worth it. నువ్వు దీనికి తగినవాడు. Because you are worth it. దీనికి నీవు యోగ్యుడవు. Our own Airtel. మన సొంత ఎయిర్టెల్. What does it say? ఏం చెప్తుంది? Express yourself. నిన్ను కనపరుచుకో. The great Bajaj Avenger. బజాజ్ అవెంజర్. Feel like God. దేవునిలాగానే భావించు. This is the plague and the plan of enemy to distract you from the purposes of God. దేవుని యొక్క ఉద్దేశములు, దేవుని యొక్క ప్రణాళికల నుండి నిన్ను వైదొలగడానికి శత్రు యొక్క కుతంత్రాలు, శత్రు యొక్క పన్నాగాలు. You can take God's permission if required for big things, but for other things just go on. It is common sense, Jesus, that you have to convert this into bread and eat. యేసు ప్రభు గొప్ప విషయాల కొరకే అయితే నువ్వు తండ్రి యొక్క అనుమతి నువ్వు తీసుకోవచ్చు, కానీ ఈ రాళ్లను రొట్టెలుగా చేయడానికి ఈ స్వల్పమైన చిన్న వాటి కొరకై నువ్వు నీ సొంత తెలివితేటలు ఉపయోగించి నువ్వు చేసుకోవచ్చు అని శత్రువు శోధిస్తా ఉన్నాడు. Satan said all he had to say in that one verse. నువ్వు చేయవలసినదంతా కూడా ఒక మాట మాట్లాడాలి. Christ's first word in ministry, క్రీస్తు ప్రభు ఆయన యొక్క పరిచర్యలో ఉన్నటువంటి మొదటి మాట, captured by the scriptures. లేఖనాల్లో ఆయన మాట, మొదటి మాట రాయబడిన మాట. What is it? ఏంటనేది? It is written. అని రాయబడి ఉన్నది. What an encouragement. చూడండి ఎంత గొప్ప ప్రోత్సాహం మనకిది. The first word from Christ Jesus in his humanity, in his vulnerability, opens up to the enemy and says, it is written. యేసు క్రీస్తు వారు తన బలహీనతల్లో, తన మానవత్వంలో ఆయన శోధించబడినటువంటి సమయంలో ఆయన పలికినటువంటి మొదటి మాట అని వ్రాయబడి ఉన్నది. When he was approached by the enemy, శత్రువు ఆయన్ను సమీపించినప్పుడు Christ was well prepared for the attack. ఆ దాడిని, శత్రువు యొక్క దాడిని ఎదుర్కోవడానికి ప్రభు సంసిద్ధంగా He ఉంటున్నాడు. was prepared by the Spirit of God, led by the Spirit of God. దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడ్డాడు, దేవుని ఆత్మ ద్వారా సిద్ధపరచబడి He had ఉంటున్నాడు. a solid background of prayer. ప్రార్థన యొక్క బలమైనటువంటి ఆ యొక్క సహాయము ఆయన కలిగి He ఉంటున్నాడు. was saturated and thorough with the word of God. దేవుని వాక్యంతో నింపబడిన వాడే, దేవుని వాక్యంలో ఆయన ప్రావీణుడై ఉంటున్నాడు. And he was under the authority and sovereignty of God the Father. తండ్రి అయినటువంటి దేవుని యొక్క అధికారము, తండ్రి అయిన దేవుని యొక్క సార్వభౌమ అధికారం కింద ఆయన ఉంటున్నాడు. He said, Satan, it is written. ప్రభు సాతానుతో, సాతానా అని రాయబడి ఉన్నది అని ప్రభు చెప్పాడు. He said, man shall not live by bread alone, but every word that proceeds out of the mouth of God. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది. What a loving savior he is. చూడండి ఎంత ప్రేమగల రక్షకుడై ఉంటున్నాడు. When he used that word man, మనుష్యుడు అనేటువంటి మాటను ఉపయోగించినప్పుడు he thought of you, he thought of me. ఆయన నీ గురించి ఆలోచించాడు, నా గురించి ఆలోచించాడు. He saw your victory and my victory in and through him. ఆయన ద్వారాగా నీ విజయము, నా విజయమును ప్రభు చూసి ఉంటున్నాడు. He remembered us so that he became our elder brother. He basically said, man, anyone it could be who believes in me does not have to live by bread alone, but every word that proceeds of the mouth of God. యేసు ప్రభువారు మనకు అన్నగా ఆయన ఆ సమయంలో నీవు దేవుని వాక్యం వలన నువ్వు జీవించవచ్చు అని ప్రభు మనల్ని ప్రోత్సహిస్తూ ఈ మాట పలికించున్నాడు. What does he mean by saying that? ఈ మాట చెప్పడం ద్వారా ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి? He is saying our focus has to be on the eternal, not temporal. మన యొక్క దృష్టి తాత్కాలికమైన వాటి మీద కాదు కానీ నిత్యమైన వాటి మీద మనము నిలిపి ఉండాలి అని అంటున్నాడు. The suffering of the present cannot be compared to the glory of the future that God has kept for us. ఈ ప్రస్తుత దినముల యొక్క శ్రమలు రాబో కాలంలో మన కొరకై దాచి ఉంచబడినటువంటి మహిమ ఎదుట ఎన్నదగినది కాదు. My immediate desire
my longing can be sacrificed for the name of Christ, but I will not go ahead if it is not in His will, because I'll offend God the Father. కనుక నా ప్రస్తుతం ఉన్నటువంటి విషయాలలో వాటిని నేను సమర్పించడానికి వెనుకంజ వేయను. దేవుని యొక్క మహిమ కొరకై, రానున్నటువంటి ఆ యొక్క మహిమ కొరకై, గొప్ప వాటి కొరకై వీటిని త్యజించడానికి, వీటిని త్యాగం చేయడానికి నేనేమాత్రం వెనుకంజ వేయను అంటున్నాను. We all have aspirations. మనందరికీ గొప్ప గొప్ప ఆశయాలు ఉంటాయి. But is that the aspiration of God? అయితే ఆ ఆశయాలు, ఆ గొప్ప విషయాలు అవి దేవునిగా ఉంటున్నాయా? We all have needs. మనందరికీ అవసరతలు ఉంటాయి. But are they needs of God? అయితే ఈ అవసరతలు దేవునివై ఉంటున్నాయా? We all have some mission to accomplish. మనందరికీ ఒక పని చేయడానికి చేయడానికి ఒక పని ఉన్నది. But are those the missions of God? అయితే ఆ పనులు, ఆ కార్యాలు దేవునివై ఉంటున్నాయా? I'm willing to sacrifice any beauty of this world for the blessing that I'll receive from God. ఈ లోకపు ఏ విషయమైనా, సౌందర్యమైనా, ఎంత మంచి విషయమైనా నేను వదులుకోవడానికి, త్యాగం చేయడానికి సిద్ధమే, తద్వారా దేవుని నుండి గొప్ప విషయాలు పొందుకోవడానికి. That's what every Christian has to say. ప్రతి క్రైస్తవుడు అలాగూ చెప్పాలి. Every Christian should be able to love even those who deserve to be hated, because by loving you glorify God. ప్రతి క్రైస్తవుడు అలాగున ప్రేమించడం ద్వారా దేవుని మహిమ పరుచుతాడు. కాబట్టి అలాగూ ద్వేషించబడడానికి సిద్ధంగా ఉండాలి. Christ had his eyes on the mission. క్రీస్తు ప్రభు తన దృష్టిని ఆయన దేవుడు అప్పగించిన పని మీద ఆయన నిలిపి ఉంటున్నాడు. His heart was to fulfill the pleasures of God, the mission of God. దేవుని యొక్క పని, దేవుని యొక్క హృదయ వాంఛలు తీర్చాలన్నదే ప్రభు యొక్క కోరిక అయినది. He basically told enemy, whatever attraction comes my way, I'm not going to go back. శత్రువుతో ప్రభు అన్నాడు, నా మార్గంలో నాకు ఎటువంటి ఆకర్షణలు, ఎటువంటి విషయాలు నాకు వ్యతిరేకంగా వచ్చినా నేను వెనుకంజ వేయను. However beautiful the attraction in front of me, I will not step back. కనుక ఎటువంటి ఆకర్షణలు ఎంత రమ్యమైనవే ఉన్నప్పటికీ నేను వెనుకంజ వేయను. However convincing the deals may be, I will not go back. కనుక ఆ లాభాలు ఎంత గొప్పవైనప్పటికీ నేను మాత్రం వెనుకకు వెళ్ళను. However delightful the circumstances may be, but if it's deviating me from the will of God, I will not go back. ఈ పరిస్థితులు ఎంత రమ్యమైనప్పటికీ ఒకవేళ దేవుని చిత్తం నుండి, దేవుని సంకల్పం నుండి అవి దారి తప్పేవిగా ఉన్నట్లయితే నేను మాత్రము వెనుకకు వెళ్ళను. Nothing can sidetrack me from the way to the cross. సిలువ దగ్గరికి వెళ్ళడానికి ఏ మార్గం కూడా నన్ను తారుమారు చేయదు. Nothing can sidetrack me from the work that I've got to accomplish on the cross. సిలువ మీద నేను చేయవలసినటువంటి ఆ పనిని ఆపకుండా ఏ శక్తి కూడా నన్ను అభ్యంతరపరచలేదు. Nothing can sidetrack me from the win that I will have even over you on the cross of Calvary. కనుక సిలువ మీద నీ మీద నేను జయించేటటువంటి, పొందేటటువంటి ఆ విజయం నుండి నన్ను వెనుకకు లాగేది శక్తి ఏది కూడా లేదు అని అంటున్నాడు. O Satan, ఓ సాతానా, the defeated foe, ఓడిపోయినటువంటి శత్రువా, man shall not live by bread alone, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే జీవించడు కానీ, but by every word that proceeds of the mouth of God. కానీ దేవుని నోటి నుండి వెళ్ళే ప్రతి మాట వలన జీవించును. And you know what, Satan? ఇంకో విషయము సాతానానికి My తెలుసా, bread, my meat is to do the will of God my Father. నా తండ్రి అయినటువంటి దేవుని యొక్క చిత్తము నెరవేర్చే నా భోజనమును, నా పానమునై ఉన్నది. And if I don't do that, ఒకవేళ నేను అది చేయకపోతే I will never be called the bread of life. నేను జీవాహారముగా మాత్రం కూడా నేను పిలువబడలేను. I will pursue. కనుక ఈ పనిలో నేను ముందుకు వెళ్తాను. You cannot distract me. నీవు నన్ను ఏమాత్రం కలత చెందించలేవు. It could be a problem of using my own power. నా సొంత శక్తిని ఉపయోగించే సమస్య కావచ్చు. But I will depend on the Lord. I will trust on the Lord. I will wait on the Lord. అయితే నేను దేవుని మీద ఆధారపడతాను, దేవుని మీద ఆనుకుంటాను, దేవుని కొరకే నేను కనిపెట్టుకొని ఉంటాను. Satan had no answer. సాతానుకు దీనికి వీటికి విరోధముగా సాతాను దగ్గర జవాబు లేదు. He came with one more attack. ఇంకొక దాడితో వాడు ప్రభువును ఎదిరించడానికి పూనుకున్నాడు. God will learn that next week. ప్రభు చిత్తమైతే ఆ విషయాన్ని వచ్చే వారం నేర్చుకుందాం.